శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తండ్రి నాయడ నీకు దయకలదేని ఈ తనువు నిల్పుము శాశ్వతముగా, అట్లు కాదేని చచ్చి ఇంకను భువి జన్మింపకుండులాగునను మరొండుపాయమరయు. ఈ రెండు సాధ్యముగానిచో ఇప్పుడే కాదని తెలుపుము. కాయపుష్టి కలయప్పుడే చేయగల కార్యమున్ననే చూచుకొందును నాకు తోచినట్లు. తనువు క్షణభంగురంబౌట తరచి తరచి ఖండితంబుగనిటులడుగంగవలసే. సాంద్ర కరుణాలవాల విశాలశీల భక్త జనజాలలోల గోపాల బాల. ఓ గోపాలకృష్ణ, తండ్రి నాయడ నీకు దయ కలదేని ఈ తనువు నిల్పుము శాశ్వతముగా. నీకు ఏమాత్రమైన దయ ఉంటే నా పైన నేను ఈ శరీరంతో శాశ్వతంగా చిరంజీవినై జీవించేలా నన్ను అనుగ్రహించు. ఈ తనువు నిల్పుము శాశ్వతముగా. ఒకవేళ అట్లు కాదేని, ఒకవేళ అలా కుదరకపోతే చచ్చి ఇంకను భువి జన్మింపకుండులాగునను మరొండుపాయమరయు. ఇంకొక ఉపాయం నీకు చెబుతా. ఏమిటంటే, నేను చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మించేటువంటి పరిస్థితిని తీసుకురాకు. నేను చనిపోయిన తర్వాత మళ్ళీ నాకు జన్మనివ్వకు. లేదా ఇప్పుడే ఈ శరీరంతో ఇలా నేను ఎప్పటికీ శాశ్వతంగా ఉండేలాగా నన్ను అనుగ్రహించు. లేదా చనిపోయిన తరువాత మళ్ళీ ఇంకొక శరీరం ఎత్తి మళ్ళీ ఇంకొక జన్మతో కొనసాగేటువంటి పరిస్థితిని తీసుకురాకు. ఈ రెండు సాధ్యముగానిచో అట్లా ఎట్లా కుదురుతుందయా నీకు? నువ్వు జన్మనెత్తాల్సిందే అని అన్నావనుకో, నీకు మోక్షము రాదు, నువ్వు జన్మ ఎత్తి తీరవలసిందే అన్నావనుకో, ఇప్పుడే కాదని తెలుపుము. అదేదో నాకు ఇప్పుడే చెప్పేసేయి. మళ్ళీ ఈ శరీరం అంతా ఈడ్చుకుంటూ వెళ్ళి కొన్ని ఏళ్ళు గడిపిన తర్వాత ఈ శరీరం నుండి నేను బయటికి వచ్చిన తర్వాత అప్పుడు నాకు జన్మనిస్తూ నువ్వు తప్పకుండా మళ్ళీ జన్మనెత్తాల్సిందే అని అప్పుడు చెప్పొద్దు నాకు. అదేదో ఇప్పుడే చెప్పేసేయి. ఈ శరీరంతో నువ్వు శాశ్వతంగా ఉండే అవకాశం లేదు. ఈ శరీరాన్ని వదిలిన తర్వాత మళ్ళీ ఇంకొక శరీరం ఎత్తవలసిందే అని ఈ రెండు విషయాలు నాకు ఇప్పుడే చెప్పు. ఈ రెండు సాధ్యముగానిచో ఇప్పుడే కాదని తెలుపుము. కాయపుష్టి కల ఎప్పుడే చేయగల కార్యమున్ నే చూచుకొందును నాకు తోచినట్లు. ఈ శరీరం దృఢంగా ఉండి బలంగా ఉన్నప్పుడే నేను చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడే చూసుకుంటా. అంతేగాని నన్ను మాత్రం నువ్వు మభ్యపెట్టకు. తనువు క్షణభంగురంబౌట తరచి తరచి ఖండితంబుగ ఇటులడుగంగవలసే. ఈ శరీరం అశాశ్వతం అనేటువంటి విషయం నాకు తెలిసిపోయింది. పెద్దలు చెప్పగా విన్నాను. ఇప్పటికి నాకు కూడా అనుభవంలోకి వచ్చింది. కనుక ఈ శరీరం క్షణభంగురం. ఇది ఏ క్షణంలో అన్నా సరే బుడగ పేలినట్టుగా పేలిపోతుంది. కనుక నిన్ను తరచి తరచి ఖండితంబుగ ఇటులడుగంగవలసే. ఖరాఖండిగా నువ్వు నాకు చెబుతావా లేదా అని ఇంత ఖండితముగా నిన్ను నేను అడగాల్సి వస్తున్నదయ్యా. ఇంత స్పష్టంగా నిలదీసి నిన్ను ఎందుకు అడుగుతున్నానంటే, ఈ శరీరం క్షణభంగురం, ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. ఈ రాలిపోయిన తర్వాత మళ్ళీ ఇదే శరీరాన్ని ధరించేటట్టు అయితే మళ్ళీ ఈ బాధలన్నీ ఎందుకు పడటం? అందుకని ఈ శరీరాన్ని ఇలా ఉంచు. కుదరదు మళ్ళీ ఈ శరీరాన్ని ఇవ్వకు. అది కుదరదు, అదేదో వెంటనే చెప్పు. ఈ శరీరానికి ఓపిక ఉన్నప్పుడే నేను ఇంకా సభ్యమైనటువంటి మార్గంలో నేను సాగుతూ నేను ఆ మోక్షాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తాను. కృష్ణం వందే జగద్గురుం.